బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులపైన మైనంపల్లి విమర్శలు చేయడం మానుకోవాలని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కాముని శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ ఎలా నిర్మాణం చేశారు, ఎంతవరకు రైతులకు సాగునీరు అందుతుందని పూర్తి అవగాహన లేకుండా మైనంపల్లి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా, మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలకు అన్యాయం చేస్తుందని, వారికి మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని, మైనంపల్లి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. హైదరాబాద్లో హైడ్రా బాధితులు, అటు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి భూ నిర్వాసితులు, వారి పక్షాన ఒక ప్రతిపక్ష పార్టీగా, ఒక బాధ్యతాయుతమైనటువంటి నాయకులుగా, ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీగా గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు మరి పర్యటించి మీకు అండగా మేము ఉంటాం, మీకు రావాల్సినటువంటి హక్కులను మీకు వచ్చే విధంగా, మీ కష్టాలు కన్నీళ్లు తుడిచే విధంగా మేము అండగా ఉంటామని చెప్పి వాళ్ళకి భరోసాను ఇస్తే, ఈరోజు మరి మైనంపల్లి ఇక్కడ మల్లన్న సార్కి వచ్చి మరి ఇంత జరిగిన తర్వాత ఇలా ఆడ హైదరాబాద్లో మేము పరామర్శించబోతే ఇక్కడ వచ్చి రెచ్చగొట్టే విధంగా ఇక్కడికి వచ్చి తన నోటికి వచ్చినటువంటి దుర్భాష, అసలు ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా ఆ విధమైనటువంటి భాష మాట్లాడరు. గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, వాళ్ళను ఇచ్చిన హామీలను మర్చిపోయే విధంగా, అడిగే విధంగా ఉండకూడదనే ఉద్దేశం కొద్దీ ఇప్పుడు మూసీ నది కానీ లేకపోతే హైడ్రా పేరు మీద ఒక డ్రామా నడుస్తూ ఉన్నది. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతిసారి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఎక్కడైనా సమస్య ఉంటే, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా, ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాళ్లకు ఓదార్చడానికి పోతుంటే సిద్దిపేటకు వచ్చి మేమేదో చేస్తామని చెప్పేసి కొంతమంది మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మేము హరీష్ రావు ఇల్లు ముట్టడిస్తాము, లేకపోతే క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అటువంటి బెదిరింపులకు భయపడే తెలంగాణ ప్రజలు ఎవరు లేరు.